హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ శుభాదివారం. ఉదయం నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో. అదేంటంటే మంచు మనోజ్ మీద మోహన్ బాబు దాడి చేశాడు అనేది. ఈ క్రమంలో ఆయన తండ్రి గారైన మోహన్ బాబు దాడి చేయడంతో గాయాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారనేది ప్రధానంగా ఆరోపణ. దానికి ప్రతిగా మోహన్ బాబు కూడా ఆయన మీద మరొక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని. అంటే ఇద్దరు బాహాబాహి కొట్టుకున్నారు. తద్వారా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబు గారు తన సతీమణైన అంటే మంచు మనోజ్ గారి సతీమణి మీద దుర్భాషలాడుతూ ఆస్తుల విషయంలో, విద్యానికేతన్ కాలేజీ స్కూళ్ల విషయంలో దుర్భాషలాడుతూ ఆమె మీదకు దాడి చేశారని, ఆ దాడి చేస్తే అడ్డొచ్చిన మనోజ్ మీద కూడా దాడి చేశారని ఇది ప్రధానంగా ఒక వార్త నడుస్తూ ఉంది. మరొక అంశం ఏంటంటే అసలు విద్యానికేతన్ అనే అంశానికి సంబంధించి గొడవ జరుగుతూ ఉంది. అక్కడ ఏఎస్ఎఫ్ విద్యార్థుల సమస్యల మీద ఏఎస్ఎఫ్ ఆందోళన చేసింది, ధర్నాలు చేసింది. అది తన భుజాన వేసుకుని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం మంచు మనోజ్ చేశారు. అయితే అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న వినయ్ అనే వ్యక్తి మంచు మోహన్ బాబు గారికి చాలా అత్యంత ప్రియమైన వ్యక్తి. ఆ వినయ్ కీలక పదవిలో ఉన్నాడు. ఆ వినయ్ కొంతమంది అనుచరులతో వచ్చి ఇతని మీద మనోజ్ మీద దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదేమైనా పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రాలేదు. బహుశా కేసులు నమోదైన ఇది సెలబ్రిటీల విషయం కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా బయటకు చెప్పటం వద్దు అన్న ఆలోచనతోటి కాస్త ఆలోచించి పోలీసులే ఇది గుంభనంగా ఉండి ఉండవచ్చు. లేదా అసలు అలాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా జరిగి ఉండకపోవచ్చు. కేవలం ఒక గొడవ జరిగితే దాని మీద ఇలాంటి పుకార్లు కూడా రావచ్చు. ఏదేమైనా పాసిబిలిటీస్ ఏమున్నాయని మనం ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఇలా జరుగుతుందని గత కొంతకాలంగా జరుగుతున్న చరిత్రని మనం చూడాలి. గత కొంతకాలంగా చరిత్ర ఏం చెప్తా ఉందంటే విష్ణుకి అలాగే మనోజ్కి మధ్య గొడవలు ఉన్నమాట వాస్తవం అని గత కొంతకాలంగా చరిత్ర చెప్తోంది. ఒక సందర్భంలో విష్ణు వెళ్ళి మనోజ్ మీద గొడవ చేసి కొట్టేంత పని వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన విజువల్ కూడా చాలా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏదో కప్పిపుచ్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్ పెళ్లి వ్యవహారంలో కూడా విష్ణు వ్యవహరించిన తీరు కొంత వివాదాస్పదంగా మారింది. సో తద్వారా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదే సమయంలో మోహన్ బాబు గారు విష్ణుని బాగా ఇష్టపడతారు. విష్ణు గారు కూడా మోహన్ బాబు గారు గురించి విపరీతంగా చెప్తూ ఉంటారు. నోరు తెరిస్తే నాన్నగారు, మాటకు ముందు నాన్నగారు, మాట తర్వాత నాన్నగారు అంటారనేది సహజంగా మనం చూస్తుంటాం కదా. ఆ రకంగా నాన్నగారు అనటం ఆయనకు అలవాటు. అందుకే ఆయన బహుశా మోహన్ బాబు గారికి ఇష్టమై ఉండొచ్చు. వాస్తవాలు మాట్లాడే అలవాటు ఉన్న మనోజ్ అంటే పెద్దగా కోపం అయి ఉండొచ్చు ఆయనకి. సో ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఇంట్లో ఘర్షణలు ఉంటాయి, కొత్త ఏం కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఈయనకి ముగ్గురు, లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు పెద్ద కుమార్తె, తర్వాత విష్ణు రెండవ వాడు, 3 మనోజు. ఇక్కడ ఇందులో ఆడ్ మెన్ అవుట్ అన్నట్టుగా ఈ ముగ్గురు ధోరణి ఒకలాగే కనపడుతుంది. ఇతను మాత్రం ఒక భిన్నమైన ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడు మేమే గొప్ప, అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా వీళ్ళ ముగ్గురు కనపడతారు. మా నాన్న గొప్ప అనేది వీళ్ళిద్దరు కూడా చెప్తుంటారు. ఇతను మాత్రం చాలా ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తి. ఒకరి సినిమా హిట్ అయినా ఆనందపడతాడు, ఫట్ అయితే బాధపడతాడు, ఒకళ్ళ బాధని తన బాధగా స్వీకరిస్తాడు. సమాజం పట్ల విపరీతమైన బాధ్యత కలిగిన వ్యక్తి మంచు మనోజ్. ఒక రియల్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఒక మంచి మనిషి మంచు మనోజ్, మంచి మనోజ్ అని మనం చెప్పాలి. ఇలాంటి మంచి మనోజ్ గారికి ఇవాళ ఏదో కష్టం వచ్చినట్టుగా కనపడుతోంది. వీళ్ళిద్దరూ మోహన్ బాబు అండ్ విష్ణు గారు ఒక్కటిగా ఉంటారు కాబట్టి ఈ రకమైన గొడవ ఏమన్నా జరిగిందా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలు, ఆస్తులు, ఈ వ్యవహారంలో గొడవ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఒక ఇష్యూ అయితే కాలేజీ వ్యవహారంలో నడుస్తుంది. ఆ ఇష్యూ మీద విద్యార్థుల తరపున మనోజ్ స్పందించాడని, దాని మీద వీళ్ళు ఫైర్ అయ్యారని, ఆ రకంగా గొడవ జరిగింది కూడా వార్త వస్తుంది. ఏదేమైనా పోలీసులు స్పందిస్తే కానీ మనకు తెలియదు. మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించింది. ఇలాంటి వార్తలు మీరు ప్రసారం చేయొద్దు, ఈ ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవు, మీరు వీటిని ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ఆ ఫ్యామిలీ అయితే స్పందించింది. మరి చూడాలి మరి వాస్తవాలు ఏంటో. మనోజ్ కూడా ఆయన ట్విట్టర్ చూశాను,
ఆయన ట్విట్టర్లో ఎక్కడ ఎటువంటి స్పందన ఆయన ట్విట్టర్లో లేదు. కాబట్టి మంచు మనోజ్ గారికి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే మనిషి, సమాజం పట్ల బాధ్యత ఉండే మనిషి కాబట్టి మనోజ్ గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదేమన్నా ఉంటే ఇవాళ సాయంకాలానికల్లా పోలీసులు కూడా దీని మీద ఎంతో కాలం దాచలేరు కదా, సాయంకాలం కల్లా బయట పెట్టే అవకాశం ఉంది. బహుశా నేను అనుకుంటా ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక జర్నలిస్ట్గా ఏ ఫ్యామిలీలు కూడా ఎలాంటి గొడవలు రాకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.